హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇంటి స్థలం లేకుండా ఉంటారో అటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటిని మంజూరు చేసి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల వరకు డబ్బులైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. సో అంతేకాదండి, మీకు ఇంటి స్థలం లేకపోతే 3 సెంట్లు ఇంటి స్థలం అనేది కూడా పంపిణీ అయితే చేయబోతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. మీరు కనుక తెలంగాణ నివాసులైతే, మీకు రేషన్ కార్డు ఉండి ఇంటి కోసం ఎదురు చూసేవారు ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ యొక్క ఇళ్లకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటాను. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటి కోసం ఎదురు చూసే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకోవడానికి స్వీకరించబోతున్నారు. సో ఆగస్టు 10వ తేదీ వరకు ఉన్న దరఖాస్తుల ప్రక్రియ అయితే కొనసాగబోతుంది. క్యూఆర్ పరిధిలోని పేదల కోసం పథకం ప్రారంభించారు. 6 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం కలిగిన వారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు. ఒకే కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరించనున్నారు. క్యూఆర్ పరిధిలో 10 ఏళ్ల నివాసం ఉన్న వారికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో మొత్తంగా మనకు వీటితో పాటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారికి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకం అయితే వర్తించబోతుంది. మీకు సొంత ఇల్లు ఉండి, అంటే మీకు సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు కోసం ఎదురు చూసేవారు ఎవరైనా ఉంటే, మీరు స్థలం ఉందండి మాకు ఇల్లు కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఇల్లు అయితే మంజూరు చేస్తారు. అప్పుడు మీకు ఇల్లు కట్టుకోవడానికి గరిష్టంగా మనకు 5 లక్షల రూపాయల వరకు అయితే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,40,000 రూపాయలు, అనగా 39,000 రూపాయలు. సో ఆ డబ్బులు ప్లస్ రిమైనింగ్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే యాడ్ చేస్తుంది. సో ఈ విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇల్లు స్థలం కూడా లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీ పేరు మీద కరెంట్ మీటర్ అయితే ఉండకూడదు. కరెంట్ మీటర్ అనేది మీ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరు మీద లేకుండా మీ యొక్క రేషన్ కార్డు కనుక ఉంటే 100% మీకు ఇంటి స్థలం అయితే ఇస్తారు. గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్ల చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఉచితంగానే రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. సో మీకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉండి సంవత్సర ఆదాయం అనేది మీకు బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి ఎవరైతే రేషన్ కార్డుదారు ఉంటారో సో వారందరికీ కూడా ఈ యొక్క ఉచితంగా ఇంటి స్థలాన్ని కూడా పంపిణీ చేయాలని మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మనకు ఆగస్టు 15 నుంచి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా ప్రారంభించేందుకు మొత్తం తుది కసరత్తులను కూడా ప్రారంభించింది. మీరు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే వెంటనే ఎప్పుడైతే పెట్టుకోవచ్చు. అయితే ఇంటి స్థలానికి సంబంధించి ఆన్లైన్లో సైట్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రజెంట్ అయితే మనకు సైట్ అయితే రన్నింగ్లో ఉంది. సో ఇంటికి నిర్మాణానికి కావాలనుకుంటే మాత్రం వెంటనే మీరు ఇప్పుడైతే పెట్టుకోవచ్చు. మీకు ఇంటి స్థలానికి సంబంధించి మనకు మరో 4-5 రోజుల్లో సైట్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చినప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఆ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. అప్పుడు మీరు అప్లై చేసుకుని ఇంటి స్థలం కూడా పొందవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జరుగుతున్న అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.